Design of measurements. Design of springs. Springs. A spring is defined as an elastic machine element which deflects under the action of load and returns to its original shape when the load is removed. స్ప్రింగ్ అనేది ఏంటంటే మనకి ఎలాస్టిక్ ఎలిమెంట్. ఏదైనా ఒక లోడ్ వేసినప్పుడు ఆ స్ప్రింగ్ మీద అది డిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే లోడ్ తీసామో అది మళ్ళీ ఒరిజినల్ షేప్కి ఒరిజినల్ పొజిషన్గా అది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈ లోడ్ కూడా మనం వితిన్ ఎలాస్టిక్ లిమిట్ వరకే వేయాలి. అంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకే వేయాలి కాబట్టి దీన్ని అందుకనే ఎలాస్టిక్ మిషన్ ఎలిమెంట్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఇట్ కెన్ బి టేక్ ఎనీ షేప్ వెన్ ద ఫార్మ్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ అప్లికేషన్. అంటే ఇక్కడ మనకి స్ప్రింగ్స్ అనేది డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. మనకు అక్కడ అప్లికేషన్ బట్టి డిఫరెంట్ షేప్స్ని బట్టి దాన్ని బట్టి ఇచ్చేస్తుంటాం. అంటే టార్స్ని ఇచ్చేయాలా, లేకపోతే స్పైర్లు ఇచ్చేయాలా, లేకపోతే లామినేటెడ్ లీఫ్ స్ప్రింగ్స్ని ఇచ్చేయాలా అనేది డిపెండింగ్ ఆన్ అప్లికేషన్ బట్టి అక్కడ మనకు కావాల్సిన షేప్లో స్ప్రింగ్స్ అనేది తయారు చేసుకుని అప్లికేషన్ అప్లై చేస్తూ ఉంటారు. మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ వరకు లోడ్ని ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మనం చూడొచ్చు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకున్నాం అనుకోండి, ఇది స్ట్రెయిన్, ఇది వచ్చేసరికి స్ట్రెస్ వై యాక్సిస్, దీన్నే మనం లోడ్ కూడా అనొచ్చు అనమాట, పి అంటాం. ఇది వచ్చేసరికి స్ట్రెయిన్. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ తీసుకుంటే ఇది అప్ టు మనకి ఫ్రాక్చర్, ఇది లాస్ట్ని, ఇది వచ్చేసరికి అల్టిమేట్ మ్యాక్సిమం స్ట్రెస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి లోవర్ ఈల్డ్ పాయింట్, ఇది అప్పర్ ఈల్డ్ పాయింట్, ఇది వచ్చేసరికి ఎలాస్టిక్ లిమిట్ అనమాట, ఇది వచ్చేసరికి ప్రొపోర్షనల్ లిమిట్. అంటే మనకి ఎలాస్టిక్ లిమిట్ వరకే మనం ఈ స్ప్రింగ్స్ మీద లోడ్ అప్లై చేసుకోవాలన్నమాట. ఏదన్నా మనం స్ప్రింగ్స్ మీద లోడ్ అప్లై చేస్తున్నాం అనుకోండి, డబ్ల్యూ ఇది ఫిక్స్ చేసుకున్నప్పుడు ఈ లోడ్ అప్లై చేస్తుంది విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ వరకే చేయాలి. అంతవరకు ఇది ఎనర్జీని స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే ఎలాస్టిక్ లిమిట్ క్రాస్ అయిందో ఏమవుద్ది, దీంట్లో స్ట్రెస్ కానీ అలాగే స్ట్రెయిన్ కానీ అలాగే ఉండిపోతాయి, ఒరిజినల్ పొజిషన్కి రాదు ఇది. కాబట్టి మనం అప్లై చేసిన లోడ్ స్ప్రింగ్స్ మీద కంపల్సరీగా విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ వరకు ఉండాలి. దాన్నే మనం ఏమంటామంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు స్టోర్ అయిన ఎనర్జీని రెసిలియన్స్ అంటామంట. అందుకని స్ప్రింగ్స్ డిజైన్ చేసినప్పుడు ఏ ప్రాపర్టీ ఇంపార్టెంట్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ప్రాపర్టీ వైల్ డిజైనింగ్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే రెసిలియన్స్ అని పెట్టాలన్నమాట. రెసిలియన్స్ అనే ప్రాపర్టీ స్ప్రింగ్స్ డిజైన్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు స్టోర్ అయిన ఎనర్జీని ఒక బాడీలో అది రెసిలియన్స్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చూసుకుంటే స్ప్రింగ్స్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. స్ప్రింగ్స్ ఆర్ యూజ్డ్ టు అబ్జర్వ్ షాక్స్ అండ్ వైబ్రేషన్స్. ఎక్కువగా షాక్ లోడ్స్ని లేదా వైబ్రేషన్స్ వాటిని అబ్జర్వ్ చేయడానికి స్ప్రింగ్స్ని ఇచ్చేస్తారు. అంటే ఆటోమొబైల్స్, వెహికల్స్ వాటిలో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. నెక్స్ట్ స్ప్రింగ్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద ఎనర్జీ. నెక్స్ట్ జనరల్ అప్లికేషన్స్లో స్ప్రింగ్స్ వాటిని ఎనర్జీని స్టోర్ చేయడానికి కూడా స్ప్రింగ్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. మిషనరీస్ వాటిలో కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్లో కానీ జనరల్ పర్పస్లో కూడా ఎనర్జీని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. అది ఇది స్టోర్ చేసే ఎనర్జీ కూడా మనకి విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ వరకు ఉండాలి. అంటే దీన్నే స్ట్రెయిన్ ఎనర్జీ అంటూ ఉంటాం. నెక్స్ట్ స్ప్రింగ్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ఫోర్సెస్. ఫోర్సెస్ వాటిని మెజర్ చేయడానికి ఎక్కువగా అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాటిలో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో కానీ వాటిలో కానీ అది ఫోర్స్ మెజర్ చేయడానికి స్ప్రింగ్స్ వాటిని ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్ప్రింగ్స్ ఆర్ యూజ్డ్ టు అప్లై ద ఫోర్స్ అండ్ కంట్రోల్ ద మోషన్. ఈ ఫోర్స్ వాటిని అలాగే మోషన్స్ని కంట్రోల్ చేయడానికి వాటిని స్ప్రింగ్స్ని, అంటే మనకి క్లచ్ ప్లేట్లో కానీ లేదా బ్రేక్స్లో కానీ ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్లో మెకానికల్ మెజర్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్లో కానీ ఈ స్ప్రింగ్స్ అనేది ఇచ్చేస్తుంటారు. మెటీరియల్ ఆఫ్ ద స్ప్రింగ్ షుడ్ హ్యావ్. అంటే స్ప్రింగ్ మెటీరియల్కి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి, మెయిన్ వచ్చేసరికి హై ఫెటిగ్ స్ట్రెంత్ కావాలి. ఫెటిగ్ స్ట్రెంత్ అంటే ఏంటి, ఒక రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్స్ దగ్గర అది ఫెయిల్యూర్ అవ్వకుండా రీటైన్ అవ్వగలిగితే దాన్ని మనం హై ఫెటిగ్ స్ట్రెంత్ అంటాం. దీన్ని మనం ఒక్కొక్కసారి ఫెటిగ్ ఫెయిల్యూర్ అని కూడా అంటూ ఉంటాం వేరే అప్లికేషన్లో. ఫెటిగ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్ దగ్గర అది ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఫెటిగ్ ఫెయిల్యూర్ అవ్వకపోతే ఫెటిగ్ స్ట్రెంత్ అని అర్థం. నెక్స్ట్ హై డక్టిలిటీ. హై డక్టిలిటీ అంటే ఏంటి, ఇట్ కెన్ బి డిఫార్మ్డ్ అండర్ ద టెన్సైల్ లోడ్. ఏదైనా లోడ్ వేసినప్పుడు మనకి అది డిఫార్మేషన్ అయితే దాన్ని మనం డక్టిలిటీ అంటాం. ఈ డక్టిలిటీ ప్రాపర్టీ అనేది స్ప్రింగ్స్ ఉండాలి. అలాగే మనకి బ్రిటిల్నెస్ అంటాం, దీనికి క్వైట్ ఆపోజిట్ బట్టి బ్రిటిల్నెస్ అంటే ఏంటి, ఏదైనా ఒక లోడ్ వేసినప్పుడు వితౌట్ సిగ్నిఫికెంట్ డిఫార్మేషన్ ఇట్ కెన్ బి ఫెయిల్. అంటే మనం లోడ్ వేసినప్పుడు ఏదన్నా అది డిఫార్మేషన్ అవ్వకుండానే బ్రేక్ అవుతుంది. అలాంటి ప్రాపర్టీ అసలు స్ప్రింగ్స్ ఉండకూడదు, బ్రిటిల్నెస్ ప్రాపర్టీ అనేది ఉండకూడదు, అందుకనే డక్టిలిటీ ఉండాలి. నెక్స్ట్ హై రెసిలియన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్.
దీన్ని మనం రెసిలియన్స్ అంటాం. రెసిలియన్స్ అనేది కామన్గా స్ప్రింగ్స్కి ఎక్కువ ఉండాలంటున్నాం. అంటే ఏంటి, ఎలాస్టిక్ లిమిట్ అనేది, ఎలాస్టిక్ పాయింట్ లిమిట్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. స్ట్రెస్ అండ్ కర్వ్ చూసుకుంటే కొంచెం హైట్లో ఉండాలి. అంటే ఎంత ఎక్కువ లోడ్ వేస్తే అంత మంచిదన్నమాట. అంటే ఎలాస్టిక్ లిమిట్ రేంజ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఈ స్టీల్స్ మెటీరియల్కి అంటున్నాం, అదే స్ప్రింగ్ మెటీరియల్కి. నెక్స్ట్ ఇట్ షుడ్ బి క్రీప్ రెసిస్టెన్స్. క్రీప్ రెసిస్టెన్స్ అంటే మనకి హై టెంపరేచర్ ఎలివేటెడ్ దగ్గర కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. అప్పుడు టెంపరేచర్కి ఇది దాని యొక్క స్ట్రెస్ని కానీ, స్ట్రెయిన్ కానీ, లేకపోతే దాని స్ట్రెంత్ని కానీ లూజ్ అవ్వకూడదు. అంటే ఇట్ కెన్ రెసిస్ట్ హై టెంపరేచర్. అదే మనం క్రీప్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. ద మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద సర్వీస్ ఫర్ విచ్ దే ఆర్ యూజ్డ్. ఇక్కడ ఏమన్నా సెవర్ సర్వీస్ అంటున్నాం. అంటే ఇది ఆటోమోటివ్ ఇంజిన్ వాల్వ్స్ స్ప్రింగ్స్ వాటికి ఇచ్చేస్తూ ఉంటారు సెవర్ సర్వీస్లో. యావరేజ్ సర్వీస్లో వచ్చేసరికి ఆటోమొబైల్ సస్పెన్షన్ స్ప్రింగ్స్ అంటాం దీన్ని. యావరేజ్ సర్వీస్లో ఆటోమొబైల్ సస్పెన్షన్ అంటే మనకి ఆటోమొబైల్స్ వాటిల్లో కూడా లామినేటెడ్ లీప్ స్ప్రింగ్స్ వాడతాం కదా, అక్కడ ఇచ్చేస్తారు. నెక్స్ట్ లైట్ సర్వీస్, సేఫ్టీ వాల్వ్ స్ప్రింగ్స్ వాటికి లైట్ సర్వీస్కి ఇచ్చేస్తారు అనమాట. ఇక్కడ టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి మనకు 2 టైప్స్ ఉంటాయి. స్ప్రింగ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హెలికల్ స్ప్రింగ్, ఇంకోటి వచ్చేసరికి లీప్ స్ప్రింగ్స్. ఇక్కడ హెలికల్ స్ప్రింగ్స్ అనేది జనరల్ అప్లికేషన్లో యూజ్ చేస్తారు. లీప్ స్ప్రింగ్స్ వచ్చేసరికి సస్పెన్షన్ సిస్టమ్స్లో, లేదా ఆటోమొబైల్స్ కానీ, రైల్వే వ్యాగన్స్ వాటిలో ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ హెలికల్ స్ప్రింగ్స్లో ఇక్కడ వచ్చేసరికి టైప్ ఆఫ్ లోడ్ టైపు, స్ట్రెస్ ఇండ్యూస్డ్, ఏ స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుందని వస్తాం. ఇక్కడ చూడండి టెన్షన్ హెలికల్ స్ప్రింగ్. టెన్షన్ హెలికల్ స్ప్రింగ్లో వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ స్ప్రింగ్స్ని టెన్షన్ హెలికల్ స్ప్రింగ్స్ అంటాం. పక్కన డయాగ్రామ్ కూడా చూడండి, హెలికల్ స్ప్రింగ్స్ అంటే టెన్షన్ హెలికల్ స్ప్రింగ్స్. ఇందులో మనకి ఈ టైప్ ఆఫ్ స్ప్రింగ్స్లో టెన్షన్ లోడ్ని అప్లై చేస్తారనమాట. అందుకని మనకి టార్షనల్ షీర్ స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుంది దాంట్లో. ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుంది అంటే టెన్షన్ హెలికల్ స్ప్రింగ్లో క్లోజ్లీ కాయిల్డ్ హెలికల్ స్ప్రింగ్ అంటాం దీన్నే టార్షనల్ షీర్ స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుంది. అలాగే కంప్రెషన్ హెలికల్ స్ప్రింగ్స్లో వచ్చేసరికి ఇది కంప్రెషన్. ఇందులో వచ్చేసరికి కంప్రెషన్ లోడ్ వేస్తారనమాట, అంటే ఇటు వేస్తారనమాట. ఇటు కంప్రెషన్ లోడ్కి వేయడానికి ఈ స్ప్రింగ్స్ వాడతారు. ఇందులో టార్షనల్ షీర్ స్ట్రెస్కి దీంట్లో కూడా టార్షనల్ యూజ్ అవుతుంది. లోడ్ వచ్చేసరికి కంప్రెషన్ ఉంటుంది. అందులో వచ్చేసరికి పై దాంట్లో వచ్చేసరికి ఎక్స్టెన్షన్, దాన్ని టెన్షన్ లోడ్ అంటాం. నెక్స్ట్ సి వచ్చేసరికి టార్షన్ స్ప్రింగ్. టార్షన్ దీంట్లో అంటే బెండింగ్ స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుంది డ్యూ టు టార్షన్ వల్ల అనమాట. టార్షనల్ లోడ్ అప్లై చేస్తాం. చూడొచ్చు ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇది టార్షన్ స్ప్రింగ్. ఈ టార్షన్ స్ప్రింగ్ మనం జనరల్ బయట కూడా చూసుంటాం, చాలాసార్లు వాడతారు. టార్షన్ స్ప్రింగ్లో మనకు వచ్చేసరికి టార్షనల్ లోడ్ అప్లై చేస్తాం, అలాగే బెండింగ్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది దాంట్లో. నెక్స్ట్ ఫ్లాట్ స్పైరల్ స్ప్రింగ్స్, టార్షన్ బెండింగ్ స్ట్రెస్ దీంట్లో కూడా. ఇందులో వచ్చేసరికి ఫ్లాట్ స్పైరల్ స్ప్రింగ్ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లో కానీ, లేకపోతే వాచెస్లో కానీ, డోర్ నాబ్స్ వాటికి క్లోజ్ అవ్వడానికి, ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఈ టైప్ ఆఫ్ స్పైరల్ స్ప్రింగ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్, దీంట్లో మనకి హెలికల్ స్ప్రింగ్లో టైప్స్ వచ్చేసరికి 2 రకాలుగా ఉంటాయి. మెయిన్గా వచ్చేసరికి క్లోజ్లీ కాయిల్డ్ హెలికల్ స్ప్రింగ్, ఓపెన్ కాయిల్డ్ హెలికల్ స్ప్రింగ్స్. ఇక్కడ క్లోజ్లీ కాయిల్డ్ హెలికల్ స్ప్రింగ్స్లో హెలిక్స్ యాంగిల్ ఇక్కడ చూడవచ్చు. మనకి హెలిక్స్ యాంగిల్ అంటే మనకి ఇలా స్ప్రింగ్ ఇది ఉంది కదా, ఇది చూడండి, ఈ సెంట్రల్ లైన్లో నుంచి కొడితే ఇది హెలిక్స్ యాంగిల్. అంటే ఎంత ఉంటుందంటే సుమారుగా ఇది స్ప్రింగ్, దీనికి హారిజంటల్గా ఒక లైన్ కొట్టుకుంటే మనకి హెలిక్స్ యాంగిల్ అంటే ఈ విధంగా వస్తుందంట. ఇలా కొట్టుకుని ఇలా చేశారు, దాన్ని హెలిక్స్ యాంగిల్ అంటున్నాం. ఈ హెలిక్స్ యాంగిల్ ఎంత ఉంటుందంటే లెస్ దాన్ 10 degrees ఉంటుంది క్లోజ్లీ కాయిల్డ్ అయితే. అదే ఓపెన్ కాయిల్డ్ అనుకోండి మోర్ దాన్ 10 degrees. ఇది ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, డిగ్రీస్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టర్మినాలజీ వచ్చేసరికి హెలికల్ స్ప్రింగ్ టర్మినాలజీ. ద మెయిన్ డైమెన్షన్స్ ఆఫ్ హెలికల్ స్ప్రింగ్ ఆర్ సబ్జెక్ట్ టు కంప్రెసివ్ ఫోర్స్ యాజ్ ఫాలోస్. కంప్రెసివ్ ఫోర్స్ మెయిన్గా ఉంటుంది అంటున్నారు దీంట్లో. ఫస్ట్ డి అంటే స్మాల్ డి అంటే వైర్ డయామీటర్, ఇన్ ఎంఎంలో తీసుకుంటాను. డిఐ అంటే ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ వైర్, స్ప్రింగ్ కాయిల్ అనమాట. అలాగే అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ కాయిల్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనం అవుట్ సైడ్ డయామీటర్, ఇన్సైడ్ డయామీటర్ ఇక్కడ చూడవచ్చు. ఇది అవుట్ సైడ్ డయామీటర్, ఇది వచ్చేసరికి ఇన్సైడ్ డయామీటర్, ఇది వచ్చేసరికి కాయిల్ డయామీటర్ అనమాట. ఇది చూడవచ్చు. నెక్స్ట్ డి అంటే మీన్ డయామీటర్ ఎలా వస్తుందంటే ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. డి ఈజ్ ఈక్వల్ టు డిఐ ప్లస్ డి2 బై డిఓ బై 2. డిఓ అంటే అవుట్ సైడ్, డిఐ అంటే ఇన్సైడ్. ఈ రెండింటికి యావరేజ్ తీసుకుంటే మనకి ఇది చూడండి ఈ పొజిషన్లో వస్తుంది అనమాట, అది సెంటర్లో వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది డి అనమాట. ఇది నెక్స్ట్ దీంట్లోనే మనకి టర్మ్స్ వస్తాయి. ఫ్రీ లెంత్ అలాగే సాలిడ్ లెంత్ అనేది డిఫరెంట్ లెంత్స్ ఉంటాయి. ఫ్రీ లెంత్ అంటే మనకి
ఇది ఎటువంటి లోడ్ అప్లై చేయకపోతే ఒక స్ప్రింగ్ మీద మనకి దాన్ని ఫ్రీ లెంత్ అంటాం. ఇక్కడ చూడండి, మనకి లోడ్ ఎక్కడ అప్లై చేయలేదు. అంటే ఇక్కడ మనకి లోడ్ కానీ అప్లై చేయలేదు. ఓన్లీ దాన్ని ఓవరాల్గా ఎంత లెంత్ ఉందో దాన్ని చూస్తే కొలిస్తే మనకి ఫ్రీ లెంత్ అంటాం దాన్ని. దీనికి పిచ్ అంటే మనకి 2 సక్సెసివ్ కాయిల్స్ మధ్యన ఉన్న డిస్టెన్స్ని పిచ్ అంటాం. అలాగే స్మాల్ డి అంటే వైర్ డయామీటర్ అంతా చూసుకున్నాం కదా. క్యాపిటల్ డి అంటే ఇక్కడ మెయిన్ కాయిల్ డయామీటర్, అంటే ఇక్కడికి వస్తూ ఉంటుంది సెంటర్లో. ఈ సెంటర్లో ఉంటుంది, మరి అవుట్ సైడ్కి ఉండదు. అవుట్ సైడ్ డయామీటర్కి ఇన్సైడ్ డయామీటర్కి మధ్యలో యావరేజ్ అనమాట, అంటే సెంటర్లో వస్తుంది అనమాట. అది మెయిన్ కాయిల్ డయామీటర్ అంటాం. దీన్ని ఫ్రీ లెంత్ అంటే మనం చెప్పాను కదా, లోడ్ అప్లై చేయకుండా దాన్ని ఓవరాల్గా లెంత్ తీసుకుంటే దాన్ని ఫ్రీ లెంత్ అంటాం. సాలిడ్ లెంత్ వచ్చేసరికి ఇటు మనకి గ్యాప్ ఉండదు. వితౌట్ గ్యాప్ లేకుండా ఓన్లీ కాయిల్స్ మాత్రమే గ్యాప్ లేకుండా మామూలుగా బాగా కంప్రెస్ చేసామనుకోండి, గ్యాప్ లేకుండా ఆ కాయిల్ని బాగా హై కంప్రెస్ చేసామనుకోండి, ఎటువంటి గ్యాప్ లేకుండా ఇవన్నీ అరేంజ్ అయిపోతాయి అనమాట, ఫ్రీ కంప్రెస్ అయిపోతాయి. దాన్ని మనం సాలిడ్ లెంత్ అంటామన్నమాట. సాలిడ్ లెంత్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి, ఎన్టీ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ వైర్ డయామీటర్, దాన్ని వేసుకుంటే అది సాలిడ్ లెంత్ వస్తుంది అనమాట. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్ప్రింగ్ ఇండెక్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. స్ప్రింగ్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో చూడండి, స్ప్రింగ్ ఇండెక్స్ సి ఈజ్ ఈక్వల్ టు స్ప్రింగ్ ఇండెక్స్ సి అంటాం, డి బై స్మాల్ డి. ఇక్కడ క్యాపిటల్ డి అంటే మీన్ కాయిల్ డయామీటర్, అంటే ఇట్ ఈ స్ప్రింగ్ ఇండెక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మీన్ కాయిల్ డయామీటర్ టు వైర్ డయామీటర్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఈ స్ప్రింగ్ ఇండెక్స్ ఇండికేట్స్ ద రిలేటివ్ షార్ప్నెస్ ఆఫ్ కర్వేచర్. ఈ స్ప్రింగ్ ఇండెక్స్ దేనికి ఇండికేట్ చేస్తుందంటే రిలేటివ్ షార్ప్నెస్ ఆఫ్ కర్వేచర్ ఇండికేట్ చేస్తుంది ఆఫ్ కాయిల్. సి విల్ డిటర్మైన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. ఈ సీని బట్టే మనకి డిజైన్ అంతా ఎక్కువగా మెయిన్ ఆస్పెక్ట్ అనేది డిజైన్ అవుతుంది, అది డిపెండ్ అవుతుంది అనమాట. సి విల్ డిటర్మైన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. అలాగే ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద స్ప్రింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద స్ప్రింగ్. ఇవి ఫ్యాక్టర్స్ అన్నీ ఈ స్ప్రింగ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతాయి అంటారు. నెక్స్ట్, స్ప్రింగ్ ఇండెక్స్ అనేది లెస్ దెన్ 3 కన్నా తక్కువ ఉండకూడదు, అలాగే గ్రేటర్ దెన్ 15 కన్నా ఎక్కువ ఉండకూడదు. అవి ఎందుకంటే చూద్దాం ఒకసారి. ద లో స్ప్రింగ్ ఇండెక్స్ మీన్స్ హై షార్ప్నెస్ ఆఫ్ కర్వేచర్. లో ఇండెక్స్ ఎప్పుడైతే లెస్ దెన్ 3 పెట్టామో ఏంటంటే హై షార్ప్నెస్ టు కర్వేచర్ ఉంటుంది అంటున్నారు. అలాగే ద యాక్చువల్ స్ట్రెస్ ఇన్ ద వైర్ ఎక్సెసివ్ డ్యూ టు ద కర్వేచర్ ఎఫెక్ట్ సచ్ స్ప్రింగ్ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్. ఇవి డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్ అంటున్నాం. అలాగే స్పెషల్ కేర్ ఇన్ కాయిలింగ్ అండ్ రిక్వైర్డ్ టు అవాయిడ్ ద క్రాకింగ్ ఇన్ సమ్ వైర్స్. ఇలాగ క్రాకింగ్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డిఫికల్టే. అలాగే కర్వేచర్ ఎఫెక్ట్స్ అనేది షార్ప్నెస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, దీనికి హై షార్ప్నెస్ టు కర్వేచర్ అంటున్నాం. అందుకని దీన్ని C3 కన్నా తక్కువ ఉండకూడదు. అలాగే సి వాల్యూ 15 కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ ద స్ప్రింగ్ ఇండెక్స్ ఇస్ హై, ఇట్ రిజల్ట్స్ లార్జ్ వేరియేషన్ ఆఫ్ కాయిల్ డయామీటర్. వేరియేషన్ ఆఫ్ కాయిల్ డయామీటర్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సచ్ స్ప్రింగ్స్ ప్రోన్ టు బక్లింగ్. ఈ బక్లింగ్ ఇట్ టెన్స్ టు లీడ్స్ ద బక్లింగ్ అనమాట. బక్లింగ్ అంటే ఫెయిల్యూర్ అనమాట, వన్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ అది. అండ్ ఆల్సో ట్యాంగిల్స్ ఈజీలీ డ్యూరింగ్ ద హ్యాండ్లింగ్. ట్యాంగిల్స్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది హ్యాండ్లింగ్ అప్పుడు అంటున్నారు అనమాట. అందుకనే బెస్ట్ వాల్యూ ఏంటంటే మనకి ఎగ్జామ్స్లో ఏమైనా అడిగితే చూసుకుంటే ఇది కూర్చుకోవాలి. ఇండెక్స్ వాల్యూ అనేది 4 నుంచి 12 వరకు ఉండాలి. ఇది బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేఫ్ డిజైన్ అనమాట. 4 to 12 ఉండాలి స్ప్రింగ్ ఇండెక్స్ అనేది. ఇక్కడ చూడవచ్చు మనకి స్ప్రింగ్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్ స్ప్రింగ్, మంచి స్ట్రాంగ్ స్ప్రింగ్ అనుకోండి, స్మాలర్ ఇండెక్స్ ఉండాలి. ఎందుకు అంటే మనకి ఇది ఇచ్చామంట. ఇక్కడ రీజన్స్ ఏంటంటే థిక్కర్ వైర్ కానీ లేదా స్మాలర్ అవుటర్ డయామీటర్ కానీ ఉండొచ్చు. లేదంటే ఇక్కడ వీకర్ స్ప్రింగ్ అనుకోండి, ఆ స్ప్రింగ్ వీక్గా ఉందని ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఇండెక్స్ బాగా ఎక్కువ ఉందని అర్థం. అంటే బాగా ఎక్కువ ఇండెక్స్ ఉందనుకోండి, దాని వైర్ తిన్గా ఉంటుంది. అలాగే అవుటర్ డయామీటర్ అనేది లార్జర్ ఓడి అనమాట, అవుట్ సైడ్ డయామీటర్ అనేది లార్జ్గా ఉంటుంది. అంటే స్ప్రింగ్ ఇండెక్స్ అంటే మనం చెప్పాను కదా, డి బై ఇది కదా స్ప్రింగ్ ఇండెక్స్ అంటే. ఇక్కడ లార్జ్ ఇండెక్స్ అంటే ఏంటి, దీని వాల్యూ బాగా ఎక్కువ అనమాట. దీని వాల్యూ ఎక్కువ ఉందంటే లార్జర్ ఓడి అని ఉండొచ్చు. లేదంటే వైర్ సెక్షన్ తిన్నిగానే ఉండాలి, అంటే డి బై డి రేషియో అనేది ఎక్కువ ఉండాలన్నమాట. అలాంటప్పుడు చేస్తాను. అంటే స్ట్రాంగ్ స్ప్రింగ్కి ఎప్పుడు ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. లేదంటే వైర్ థిక్కర్ వైర్ కానీ లేదంటే స్మాలర్ ఓడి కానీ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి లార్జ్ ఇండెక్స్ వచ్చేసరికి థిన్నర్ వైర్, అంటే వైర్ తక్కువ డయామీటర్ రేషియో అనేది తక్కువ ఉండొచ్చు. లేదంటే
లార్జర్ ఓడి అని ఉండొచ్చు అనమాట. ఇది లార్జర్ ఇండెక్స్ అంటే మీనింగ్ వీకర్ స్ప్రింగ్ అని అర్థం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మీన్ కాల్ డయామీటర్ వచ్చేసరికి DI/DO/2. ఇన్నర్ డయామీటర్కి అవుటర్ డయామీటర్కి ఉన్న రేషియోని బై 2 చేస్తే యావరేజ్ది అది మీన్ కాల్ డయామీటర్ వస్తుంది అనమాట. అలాగే స్ప్రింగ్ ఇండెక్స్ వచ్చేసరికి క్యాపిటల్ D అంటే మీన్ కాయిల్ డయామీటర్ బై వైర్ డయామీటర్ని స్ప్రింగ్ ఇండెక్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ సాలిడ్ లెంత్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దాని యొక్క ఫుల్గా కంప్రెస్ చేస్తే స్ప్రింగ్ని దాని కాయిల్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఎన్ని వైర్ డయామీటర్ వేసుకుంటే దాన్ని సాలిడ్ లెంత్ అన్నాం. అంటే దాన్ని ఫుల్గా కంప్రెస్ చేసినప్పుడు వచ్చిన సాలిడ్ లెంత్ని సాలిడ్ లెంత్ అంటాం. దాన్ని NT/D అంటున్నాం. కంప్రెస్డ్ లెంత్ అంటే మనం యాక్సిల్ లెంత్ తీసుకుంటాం. దీన్ని స్ప్రింగ్ విచ్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం కంప్రెసివ్ ఫోర్స్, దాన్ని మనం కంప్రెస్డ్ లెంత్ అంటాం. ఫ్రీ లెంత్ అంటే ఎటువంటి లోడ్ లేనప్పుడు, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది లేనప్పుడు ఓవరాల్గా దానికి ఎంత లెంత్ ఉందో దాన్ని మనం ఫ్రీ లెంత్ అంటాం. నెక్స్ట్ స్ట్రెసెస్ ఇన్ హెలికల్ స్ప్రింగ్. ఈ స్ట్రెసెస్ చూసినట్టయితే హెలికల్ స్ప్రింగ్లో ఏ రౌండ్ వైర్ హెలికల్ కంప్రెషన్ ఈజ్ సబ్జెక్ట్ టు యాక్సిల్ ఫోర్స్. ఒక యాక్సిల్ ఫోర్స్ దానికి ఉందనుకుందాం స్ప్రింగ్కి. ద ఎఫెక్ట్ ఆఫ్ యాక్సిల్ ఫోర్స్ ఈక్వల్ టు మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంపార్టెంట్ ఇది. 2 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. ఒకటి టార్షనల్ యాక్టింగ్ ఆన్ ద వైర్ క్రాస్ సెక్షన్, రెండోది వచ్చరికి డైరెక్ట్ షీర్ స్ట్రెస్ F యాక్టింగ్ ఆన్ ద వైర్ క్రాస్ సెక్షన్. డైరెక్ట్ షీర్ స్ట్రెస్ కావచ్చు, అదంటే టార్షనల్ యాక్టింగ్ ఆన్ ద వైర్ క్రాస్ సెక్షన్. టార్షనల్ అంటే ట్విస్టింగ్ మూమెంట్ అనమాట. సో ద స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద స్ప్రింగ్ వైర్ ఆర్ టార్షనల్ షీర్ స్ట్రెస్, నెక్స్ట్ డైరెక్ట్ షీర్ స్ట్రెస్. టార్షనల్ షీర్ స్ట్రెస్ వచ్చేసరికి దీంట్లో టార్షనల్ షీర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ స్ప్రింగ్ వైర్ డ్యూ టు టార్షనల్ మూమెంట్. టార్షనల్ మూమెంట్ని ఏమంటాం మనం? టార్క్ జనరల్ ఫార్ములా అంటే ఫోర్స్ ఇంటూ రేడియస్ కదా, అంటే ఫోర్స్ ఇంటూ రేడియస్ని మనం D/2 అంటాం. అంటే రేడియస్ అంటే డయామీటర్లో సగం కాబట్టి D/2 వేస్తాం. ఇది వచ్చేసరికి టార్షనల్ వచ్చేసరికి దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఇది ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. మనం డిజైన్ ఇక్కడ చేయట్లేదు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం కాబట్టి టార్షనల్ షీర్ స్ట్రెస్ T = 16T/πd³. 16T అంటే మీన్స్ టార్క్. అలాగే దీన్ని సాల్వ్ చేస్తే మనకి 8FD/πd³ వస్తుంది. ఇక్కడ టార్క్ ఈక్వేషన్ వేసుకోవాలంటుంది. ఈ టార్క్ ఈక్వేషన్ మనకి వేసుకుంటే వస్తుంది అనమాట. నెక్స్ట్ డైరెక్ట్ షీర్ స్ట్రెస్. ద డైరెక్ట్ షీర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ స్ప్రింగ్ వైర్ డ్యూ టు ద డైరెక్ట్ షీర్ ఫోర్స్ F ఈజ్ గివెన్ బై. ఇక్కడ డైరెక్ట్ షీర్ స్ట్రెస్ వచ్చేసరికి దీంట్లో చూడవచ్చు ఫోర్స్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కదా. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే πD/4 వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే 4F/πd². ఇప్పుడు ఈ రెండు స్ట్రెస్లను కలుపుదాం మనం, అది నెక్స్ట్ వస్తుంది చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ట్విస్టింగ్ మూమెంట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ట్విస్టింగ్ మూమెంట్ ఫోర్స్ ఇంటూ రేడియస్ అని చెప్పుకున్నాం కదా, ఇది రేడియస్ అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే π/16T1 ఇంటూ D³. ఇది ఫార్ములా అనమాట, మనం ఆల్రెడీ తెలుసుకున్నదే. డైరెక్ట్ పోస్ట్ T1 = 8WD/, W అన్న P అన్న ఒకటే ఇక్కడ లోడ్ బై πd³. అలాగే డైరెక్ట్ షీర్ ఇప్పుడు కట్టిందే. ఈ రెండు స్ట్రెస్లను కలుపుదాం. ఆల్రెడీ ఇంతకు ముందు చేసిందే ముందు స్లైడ్లో. ఈ రెండు స్ట్రెస్లను కలిపితే టోటల్ స్ట్రెస్ వస్తుంది అనమాట. T = T1 + T2. ఈ రెండింటిని కలిపితే మనకి ఈక్వేషన్ వచ్చింది చూడండి, ఇది 8PD/, ఒకసారి F అంటాడు, ఒకసారి P అంటాడు, ఏదైనా ఒకటే. ఫోర్స్ మీనింగ్ ఫోర్స్ అన్న లోడ్ అన్న ఒకటే. 8PD/πd³ బ్రాకెట్లో 1 + 0.5D/D ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి. ఇప్పుడు రిజల్టెంట్ షీర్ స్ట్రెస్ మనం ఆల్రెడీ చేసిందే. ఈ రెండు స్ట్రెస్లను ఎలా యాడ్ చేశారనేది ఇక్కడ చూడవచ్చు మనం. ఫస్ట్ది 8FD/πd³ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి 4F/πd² వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసి మనకి కామన్ తీసేసి దీన్ని సాల్వ్ చేస్తే 8FD/πd³ 1 + స్మాల్ d/2d వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే ఇదేంటంటే రేషియో కదా, ఏది క్యాపిటల్ D/, స్మాల్ d అంటే C కాబట్టి కింద C డినామినేటర్ ఇస్తాం అనమాట. ఇక ఫైనల్గా సాల్వ్ చేస్తే మనకి టోటల్ స్ట్రెస్ KS 8FC/πd². ఇదంతా KS అనుకుంటున్నాం. చూడొచ్చు, ఇదంతా KS అనమాట.
అంటే స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్ అనమాట. షీర్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్ అంటాం. అంటే షీర్ స్ట్రెస్లో కేఎస్ ఫర్ షీర్ స్ట్రెస్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనమాట. అది షీర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అంటాం కేఎస్ 8fc/πd³. ఇక్కడ ఏంటంటే సి ఎందుకు వేసారంటే మేము ఇంతకు చెప్పాను కదా, ఇండెక్స్ ఫ్యాక్టర్ దాన్ని మార్చుకుని వేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ రేషియో అనమాట, ఇది సి వేసారు అనమాట. దాన్ని సాల్వ్ చేస్తే మనకి కేఎస్ 8fc/πd² వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి ఓన్లీ షీర్ స్ట్రెస్సే కాదు, దాంట్లో కర్వేచర్ స్ట్రెస్ కూడా కన్సిడర్ చేయాలి. అందుకనే వాల్స్ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేస్తానమాట. ఇందులో పైన చూడండి, ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ బోత్ డైరెక్ట్ షీర్ స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ కర్వేచర్ స్ట్రెస్. ఇక్కడ మనకి షీర్ స్ట్రెస్ని అలాగే దీంట్లో రావట్లేదు చల్ డైరెక్ట్ షీర్ స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ కర్వేచర్ ఆఫ్ ద వైర్. ద వాల్స్ స్ట్రెస్ ఫ్యాక్టర్ K introduced by AM wall may be used. The resultant diagram torsional shear stress, direct shear and curvature shear stress as shown diagram. ఈ డయాగ్రామ్ బట్టి మనకి ఈ గ్రాఫ్ని బట్టి మనకి ప్రాక్టికల్గా దీన్ని డిజైన్ చేశారనమాట. దీన్నే వాల్స్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. ద మ్యాక్సిమం షీర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద వైర్, మనకి ఇంత స్ట్రెస్ ఫార్ములా చేసాం కదా, మీరు చూడొచ్చు. ఇది స్ట్రెస్ K × 8WD/πd³ వచ్చింది. దీన్ని మనం ఇది ఇండెక్స్లో మార్చుకున్నాం అనమాట. అంటే K × 8WC అంటే ఇక్కడ D/Cని మార్చుకున్నాను అనమాట. ఈ క్యాపిటల్ D/Cని మార్చుకుని ఇక్కడ πd² వేసుకున్నాను అనమాట. ఇక్కడ అందుకే D తగ్గుతుంది. అంటే ఇలా కూడా ఇది రెండు కరెక్టే. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండెక్స్లో రాసుకున్నారు. ఇది వచ్చేసరికి వైర్ డయామీటర్, కాయిల్ మెయిన్ డయామీటర్ ఉందన్నమాట. ఇది ఇండెక్స్లో ఉందన్నమాట. K × 8WC/πd² వచ్చింది. ఇక్కడ K అంటే వాల్స్ ఫ్యాక్టర్ అనమాట. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో అడుగుతారు మీకు. వాల్స్ ఫ్యాక్టర్ అనేది 2-3 సార్లు వచ్చింది ఈ సెట్లో. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. వాల్స్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ ఇచ్చేస్తారంటే ఇది స్ప్రింగ్స్ డిజైన్లో ఇచ్చేస్తారు. రెండోది వాల్స్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతారు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏంటంటే మీకు ఎక్కువగా మైనస్లోనే ప్లస్లోనే ఇస్తాడు. 2 మైనస్లో వస్తాయి ఇక్కడ డినామినేటర్లో. చూడండి, న్యూమినేటర్లో డినామినేటర్లో కూడా 4C పక్కన మైనస్ వస్తుంది. అంటే K = 4C - 1/4C - 4 ప్లస్ 0.615/C. ఇక్కడ C అంటే స్ప్రింగ్ ఇండెక్స్ అని అర్థం. అది క్యాపిటల్ D/స్మాల్ d. అలాగే ఈ ఫ్యాక్టర్ అనేది వాల్స్ ఫ్యాక్టర్ అనమాట. అంటే దీంట్లో ఏ టైప్ ఆఫ్ అంటే రెండు ఇంతకుముందు ఈక్వేషన్స్లో ఇంతకుముందు స్లైడ్లో ఏంటంటే మనం ఈక్వేషన్లో ఓన్లీ షీర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేశారు. కానీ మనకి కర్వేచర్ స్ట్రెస్ యొక్క ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయాలి. అందుకనే వాల్స్ ఫ్యాక్టర్ రెండు కన్సిడర్ చేస్తూ దాన్ని డిజైన్ చేసుకున్నట్టు. అంటే వాల్స్ ఫ్యాక్టర్ K = 4C - 1/4C - 4 ప్లస్ 0.615/C. ఇది మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ వాల్స్ ఫ్యాక్టర్ అనేది ఈ రెండు కోఎఫిషియెంట్లను తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు. వాల్స్ ఫ్యాక్టర్ అనేది రెండు కోఎఫిషియెంట్లను తీసుకుంటే అంటే మనకి షీర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అలాగే కర్వేచర్ ఫ్యాక్టర్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే వాల్స్ ఫ్యాక్టర్ అనమాట. ఇది కూడా అడగవచ్చు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ డిఫ్లెక్షన్ ఆఫ్ హెలికల్ స్ప్రింగ్. డిఫ్లెక్షన్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ చూడొచ్చు. డిఫ్లెక్షన్ అంటే డెల్టా = θ × d/2. టార్షన్ ఈక్వేషన్ ఉంది కదా, T/J τ/r gθ/L. దీని ఈక్వేషన్ బట్టి థీటా ఒకటి కట్టాం. అంటే TL/JG థీటా. దీంట్లో మనం నొటేషన్స్ అన్నీ వేస్తే మనకి ఫైనల్గా ఈ ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే డిఫ్లెక్షన్ θ = ఇది కూడా మనకి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతాడు. యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అంటే దేనికి ప్రొపోర్షనల్గా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు D/4 ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతారు అనమాట. అది ఇంపార్టెంట్ మనకి. ఇది థీటా అనేది దీనికి D/4 అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు, అది గుర్తుంచుకోవాలి. D/4 అది ఇంపార్టెంట్. అంటే θ = 16 Pd²n/Gd/4. అలాగే ఇక్కడ డిఫ్లెక్షన్ అంటే మనం ఫస్ట్ చెప్పాను కదా, డిఫ్లెక్షన్ టు θ × d/2 అంటే D/2తో మల్టిప్లై చేస్తే దీన్ని నెట్టుకొచ్చి ఏమొస్తుంది మనకి 8 Pd³ n/Gd/4.
ఇది డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అనమాట. అందుకనే స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. స్ప్రింగ్ స్టిఫ్నెస్ అదే స్టిఫ్నెస్ కాన్స్టెంట్ అంటాం, లేదంటే స్ప్రింగ్ స్టిఫ్నెస్ అంటాడు. స్ప్రింగ్ స్టిఫ్నెస్ అంటే ఏంటంటే లోడ్ అప్లైడ్ ఫర్ యూనిట్ డిఫ్లెక్షన్. అంటే మనం అప్లై చేసిన లోడ్ పి అనుకుంటే అప్లై చేసినప్పుడు ఎంతో కొంత డిఫ్లెక్ట్ అవుతుంది కదా, దాన్ని డెల్టా అనుకుంటే అంటే పీ బై డెల్టా. అంటే లోడ్ అప్లైడ్ ఫర్ యూనిట్ డిఫ్లెక్షన్ మనం స్ప్రింగ్ స్టిఫ్నెస్ అంటాం అనమాట. దీనికి పి ఆల్రెడీ మనకు కట్టాం, డెల్టా ఇప్పుడు ఆల్రెడీ కట్టాం కదా డిఫ్లెక్షన్ అనేది. దీనిలో వేసుకుంటే మనకి ఆ పి అనేది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి జీడీ పవర్ 4 అంటే స్ప్రింగ్ స్టిఫ్నెస్ కే ఈజ్ ఈక్వల్ టు జీడీ పవర్ 4/8 d క్యూబ్ ఎన్ ఇది వస్తుంది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగి వీటి మీద అడుగుతున్నాడు ఎక్కువగా. స్ప్రింగ్ కాన్స్టెంట్లు కానీ, డిఫ్లెక్షన్ కానీ, లేకపోతే మీన్ కాయిల్ డయామీటర్ కానీ, వాల్స్ ఫ్యాక్టర్ కానీ ఇవి అడుగుతాడు. అందుకనే ఎక్కువసార్లు చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్, వెన్ ఏ హెలికల్ స్ప్రింగ్ ఈజ్ కట్ ఇంటూ 2 పార్ట్స్. ఒక హెలికల్ స్ప్రింగ్ ఉందనుకోండి, 2 పార్ట్స్ కింద కట్ చేస్తాం. ద పారామీటర్ జీ డి అండ్ డి క్యాపిటల్ డి రిమైన్స్ సేమ్. అంటే ఒక స్ప్రింగ్ని 2 పార్ట్ల కింద కట్ చేసినప్పుడు దాని జీ వాల్యూ కానీ, అలాగే స్మాల్ డి కానీ, క్యాపిటల్ డి కానీ మారవు, రిమైన్స్ సేమ్ ఉంటాయి. కానీ స్టిఫ్నెస్ ఏమవుతుంది, ఈచ్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. అంటే ఎన్ బికమ్ డబుల్. ఎందుకంటే ఇక్కడ మనకి అవన్నీ కాన్స్టెంటే. ఇక్కడ చూడండి డినామినేటర్లో ఏముంది, ఎన్ ఉంది. అంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్. ఎప్పుడైతే కట్ చేసామో 2 ముక్కల కింద స్ప్రింగ్ని, ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ దాంట్లో సగం వెళ్తాయి 1/2, దీంట్లో సగం వెళ్తాయి 1/2. 1/2 + 1/2 ఎంత, 1 కదా. అంటే ఇప్పుడు ఈచ్ స్ప్రింగ్కి ఈ ఫార్ములేస్ కట్టామనుకోండి, ఈచ్ స్ప్రింగ్కి ఈ ఫార్ములేస్ కట్టామనుకోండి ఏమొస్తుంది, ఇక్కడ ఎప్పుడైతే n/2 వేసామో ఇది రెసిప్రోకల్ అవి 2 టైమ్స్ అవుతుంది అనమాట. ఇక్కడ వస్తుంది కదా n/2 అంటే 2 ఇంటూ మళ్ళీ ఇది వస్తుంది ఫార్ములా, అందుకనే డబుల్స్ అవుతుంది అనమాట. చూడండి, వెన్ ద స్ప్రింగ్ హెలికల్ స్ప్రింగ్ ఈజ్ కట్ ఇంటూ 2 పార్ట్స్ ద పారామీటర్ జీ డి అండ్ క్యాపిటల్ డి రిమైన్స్ సేమ్ అండ్ స్టిఫ్నెస్ కే విల్ బి డబుల్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. అంటే స్ప్రింగ్ స్టిఫ్నెస్ 2 హాఫ్లు చేసినప్పుడు దాన్ని స్ప్రింగ్ని మామూలుగా ఒక హెలికల్ స్ప్రింగ్ని 2 పార్ట్స్ చేసినప్పుడు దాని స్టిఫ్నెస్ అనేది డబుల్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఈచ్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ డబుల్ అవుతుంది, ఎగ్జామ్స్లో అడుగుతాడు. నెక్స్ట్, కంప్రెషన్ స్ప్రింగ్ లెంత్ చూసుకున్నట్టయితే మనకి ఇది తీసుకుంటాం కదా, ఇలా తీసుకున్నప్పుడు ఇది ఒక కంప్లీట్ రివల్యూషన్ తీసుకుంటే ఒక వైర్ది ఇదనమాట. ఇది కంప్లీట్ రివల్యూషన్ అంటే ఏంటి, ఒక πd కదా, ఒక కంప్లీట్ రివల్యూషన్ అంటే πd కదా. π ఇంటూ ఈ సర్కిల్ డయామీటర్ వేసారు అనుకోండి ఒక వైర్ది, ఎంత వస్తుంది, ఆ వైర్ లెంత్ ఆఫ్ వైర్ ఇన్ 1 కాయిల్. అర్థమవుతుందా, ఒక కాయిల్కి ఎంత వైర్ అవుతుందో అనేది వస్తుంది అంటే ఒక రౌండ్ తిరగడానికి. అలాంటిది ఎన్ని రౌండ్లు తిరిగింది అనేది కావాలనుకోండి, ఇక్కడ చూడండి ఒక ఒక రౌండ్కి ఎంత అయిందో చూసుకుంటాం ఇంటూ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిల్స్ అంటే టోటల్ కాయిల్స్ అన్నీ 1 2 3 4 వేసారు అనుకోండి, దాంతో మల్టిప్లై చేస్తే టోటల్ వైర్ లెంత్ వస్తుంది అనమాట. దాని మీనింగ్ అది. ఇక్కడ చూడొచ్చు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ 1 2 3 4 5 ఈ 5 టర్మ్స్ వేసాడు. అంటే ఇక్కడ πd వచ్చింది కదా, దీంతో 5d ఇంటూ ఇది వేసుకుంటే మనకి టోటల్ వైర్ లెంత్ వస్తుంది అనమాట. నెక్స్ట్, ఇది కూడా ఎగ్జామ్స్లో అడుగుతాడు. సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ఆఫ్ హెలికల్ స్ప్రింగ్. సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ఆఫ్ హెలికల్ స్ప్రింగ్ అంటే హెలికల్ స్ప్రింగ్ని మనం 2 స్ప్రింగ్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే దానిది ఎలా ఉంటుంది. సపోజ్ మనకి ఇక్కడ లోడ్ దగ్గర మనకి పి అనే లోడ్ వేసాం. ఇక్కడ లోడ్ వేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ 2 స్ప్రింగ్స్లో కలిపి డెల్టా అనే డిఫ్లెక్షన్ వచ్చింది అనుకోండి. అంటే దీంట్లో Δ1 డిఫ్లెక్షన్ వచ్చి దీంట్లో Δ2 వచ్చింది అనుకో, టోటల్ డిఫ్లెక్షన్ ఎంత అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు Δ1 + Δ2. ఇప్పుడు డెల్టా అంటే ఏంటి, లోడ్ పర్ డిఫ్లెక్షన్. అంటే ఇక్కడ డెల్టా అంటే డిఫ్లెక్షన్ కదా, మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్టిఫ్నెస్కి p/డెల్టా. ఇది p/డెల్టా కదా. అంటే మనకి ఇక్కడ డెల్టా కావాలి, అది ఇక్కడ వస్తుంది, ఇది వెళ్తుంది. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు p/k ఈజ్ ఈక్వల్ టు p/k1 + p/k2. ఇక్కడ p అనేది కాన్స్టెంట్ అన్నిటికి. p/k ఈజ్ ఈక్వల్ టు p/k1 + p/k2 అని వస్తుంది. ఇక్కడ p అనేది బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తారు. మనకి స్ప్రింగ్ స్టిఫ్నెస్ వచ్చేసరికి 1/k ఈజ్ ఈక్వల్ టు 1/k1 + 1/k2. ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడంటే ఇక్కడ ఈచ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ స్టిఫ్నెస్ కే అని ఇచ్చేస్తున్నాడు అనమాట. రెండింటికి సేమ్ వాల్యూ ఇచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది మీకు 1/k ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఈ 1/k1 ప్లస్ 1/k2 అంటే 1/k ప్లస్ 1/k ఏమవుతుంది 2/k అవుతుంది. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేయండి అంటే k ఈజ్ ఈక్వల్ టు k/2 అవుతుంది. అంటే స్ప్రింగ్ స్టిఫ్నెస్లో సగం అవుతుంది అని అర్థం. ఇది ఇలా ఇస్తే సేమ్ స్టిఫ్నెస్ ఉంటే కే రెండిట్లకి అవి సిరీస్లో కనుక కనెక్ట్ అయి ఉంటే దాని యొక్క స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఎంత ఉంటుందంటే k/2 అని చెప్పాలి. ఇక్కడ వచ్చేసరికి సిరీస్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ హెలికల్ స్ప్రింగ్ 2 హెలికల్ స్ప్రింగ్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి లోడ్ పి వేశారు, ఇక్కడ లోడ్ పి వేశారు. ఇది డిఫ్లెక్షన్ అనేది చూడండి ఇక్కడ దీంట్లో కొంత అవుతుంది కానీ సమ్ అవ్వదు, సిరీస్లో లేదు కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ లోడ్ కొంత దీనికి సెట్ అవుతుంది, దీనికి కొంత సెట్ అవుతుంది అన్నమాట. అంటే పి దీనికి వెళ్తుంది, దీనికి పి వెళ్తుంది, P1 రెండు షేర్ చేసుకుంటున్నాయి అనమాట. అందుకనే P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 వేశారు. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ మనకి K ఈజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పుకున్నాం కదా, స్ప్రింగ్ స్టిఫ్నెస్ K ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై యూనిట్ రిఫ్లెక్షన్. ఇక్కడ మనకి P ఇక్కడ ఉంటుంది, ఈ K ఈ పక్క వెళ్తుంది కాబట్టి K ఇంటూ డెల్టా అది ఇక్కడ వేస్తుంది అనమాట. K డెల్టా ఈజ్ ఈక్వల్ టు K1 డెల్టా ప్లస్ K2 డెల్టా వస్తుంది. దాన్ని మనకి డెల్టా అనేది ఇక్కడ కామన్, మొత్తం మూడింటికి ఒకలా ఉంటుంది, ఓవరాల్గా ఒకటే ఉంటుంది డెల్టా. అలాగే ఇక్కడ ఈ ఫస్ట్ స్ప్రింగ్ ఎంత డిఫ్లెక్ట్ అయిందో సెకండ్ది కూడా అంతే డిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్ప్రింగ్ ఎంత డిఫ్లెక్ట్ అయిందో సెకండ్ కూడా అవుతుంది కాబట్టి డెల్టా అనేది కట్టేస్తాం. K ఈజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 2 స్ప్రింగ్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేశారు. ఒక్కొక్క స్ప్రింగ్ యొక్క కాన్స్టెంట్ K అనుకుంటే అంటే రెండు Kలే. అప్పుడు టోటల్గా స్టిఫ్నెస్ ఎంత ఉంటుందంటే మనకి K ఈజ్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 కదా, రెండు Kలే కాబట్టి 2K అంటే డబుల్ అవుతుంది అనమాట. అదే సిరీస్లో అయితే K/2 అవుతుంది, దీంట్లో వచ్చేసరికి డబుల్ అవుతుంది. మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వస్తుంది ఏది, అక్కడ మనకి రెసిస్టెన్స్లు వస్తాయి అనమాట. ఏంటి సిరీస్లో అనుకోండి ఎలా వస్తుంది, అక్కడ R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అని వస్తుంది. అంటే అక్కడ సిరీస్లో వచ్చింది, ఇక్కడ మనకి ప్యారలల్ వస్తుంది. అక్కడ మనకి అదే ప్యారలల్ అనుకోండి, ప్యారలల్ ఎలా వస్తుంది 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అని వస్తుంది. అదే స్ప్రింగ్స్ విషయంలో వచ్చేసరికి ఇది సిరీస్కి వస్తుంది ఈ ఆన్సర్, అలా గుర్తుంచుకోండి రివర్స్లో. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ హెలికల్ స్ప్రింగ్స్లో మనకి మెయిన్ వైర్ డయామీటర్ ఉంటుంది, అలాగే కాయిల్ డయామీటర్ ఉంటుంది, అలాగే నెంబర్ ఆఫ్ యాక్టివ్ కాయిల్స్ ఉంటాయి. ఇక్కడ లోడ్ స్ట్రెస్ ఈక్వేషన్ చూసుకుంటే అంటే మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా అనమాట, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా. టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 8PD/πd³. ఇది K అనేది ఇక్కడ వాల్స్ ఫ్యాక్టర్ కింద తీసుకోవాలి, లేదంటే షీర్ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు. లేదంటే వాల్స్ ఫ్యాక్టర్ అయితే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా 4C-1/4C-4C-1/4C-4 ప్లస్ 0.61/C అని వస్తుంది. ఆ వాల్స్ ఫ్యాక్టర్ తీసుకోవచ్చు, లేదంటే షీర్ ఫ్యాక్టర్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది C కింద రాశాడు స్ప్రింగ్ ఇండెక్స్ కింద. అలాగే డిఫ్లెక్షన్ తీసుకుంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8PD³ N/GD⁴. ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది దేనికి ప్రొపోర్షనల్గా ఉంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు D⁴ అని. నెక్స్ట్ హెలికల్ టార్షన్ స్ప్రింగ్. ఏ హెలికల్ టార్షన్ స్ప్రింగ్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ టార్క్ టు ఏ పర్టికులర్ కంప్రెషన్ ఆర్ ఆఫ్ ఏ మెషిన్ ఆర్ మెకానిజం. ఇక్కడ టార్షన్ స్ప్రింగ్ అనేది ట్రాన్స్మిట్ని అంటే టార్క్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు టార్షన్ స్ప్రింగ్స్ని. ఇవి మనం ఫ్లాంక్స్ కాట్లకి కూడా ఇచ్చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల ఫ్లాంక్స్ కాట్లకి ఇది వరకు ఉండి ఇప్పుడు ఉంటున్నాయి లేదో. అలాగే బైసికల్స్ వాటిల్లో కూడా లేకపోతే ఎక్కువగా మెకానికల్స్ ఎక్విప్మెంట్ మిషనరీ వాటిలో కూడా ఎక్కువగా టార్క్ నట్లని స్మాల్ టార్క్ని అంటే హై టార్క్ కాదు, తక్కువ టార్క్ అప్లికేషన్స్ ఉన్నట్లకి ఎక్కువగా దీన్ని హెలికల్ టార్షన్ స్ప్రింగ్స్ని వాడుతూ ఉంటారు. ఇక్కడ టార్షన్ స్ప్రింగ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ హెలికల్ స్ప్రింగ్, ఇది కూడా హెలికల్ స్ప్రింగ్ క్లాసిఫికేషన్ వస్తుంది. ఓన్లీ దీన్ని స్మాల్ టార్క్ నట్లని ట్రాన్స్మిట్ చేయడానికి ఇచ్చేస్తారు. హెలికల్ టైప్ స్ప్రింగ్ రొటేట్ అబౌట్ అన్ యాక్సిస్, క్రియేట్ లోడ్ అండ్ రిలీజ్ ద లోడ్ ఇన్ ద ఏరియా అరౌండ్ ద యాక్సిస్. అంటే ఇది అరౌండ్ ద యాక్సిస్ వర్క్ చేస్తాం అనమాట, ఫిక్స్డ్ యాక్సిస్లో. ఎవరు చూడొచ్చు మనం, ఇది జనరల్ అప్లికేషన్స్ అనమాట. నెక్స్ట్ స్పైరల్ స్ప్రింగ్స్.
ఫ్లాట్ స్పైరల్ స్ప్రింగ్ అంటాం దీన్ని. ద స్ప్రింగ్ ఈజ్ వౌండ్ బై రొటేటింగ్ ద యాక్సిల్ అండ్ డ్యూరింగ్ ద వైండింగ్ ప్రాసెస్ ద ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ స్ప్రింగ్. అంటే ఇక్కడ మనకి స్పైరల్ స్ప్రింగ్ అనేది ఇక్కడ ఒక దాన్ని మనం యాక్సిస్కి ఫిక్స్ చేసేస్తాం, దీన్ని ఆర్బర్ అంటాం. అంటే ఒక ఎండ్ని యాక్సిస్కి ఫిక్స్ చేసి ఇంకో ఎండ్ డ్రమ్కి ఫిక్స్ చేస్తాం. ఎప్పుడైతే ఇది వౌండ్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా స్టోర్ చేసుకుంటుంది. అంటే క్లాక్లోని లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్లో వాటిలో కూడా ఈ టైప్ ఆఫ్ స్ప్రింగ్స్ని ఎక్కువ ఇచ్చేస్తారు. కీ ఇచ్చి బొమ్మలు అంటారు కదా, ఇదే. నెక్స్ట్ స్పైరల్ స్ప్రింగ్స్. It is a made band of steel wrapped around the itself. The number of times create a geometric shape. It is inner one attached to the arbor, outer and attached to the retaining drum. అది ఆల్రెడీ వచ్చింది. ఇది మనకు 3D పిక్చర్లో చూడొచ్చు ఉంటుంది. ఇట్ హ్యాస్ అ ఫ్యూ రొటేషన్స్ అండ్ ఆల్సో కంటైన్స్ ద థిక్కర్ బ్యాండ్ స్టీల్. అంటే మనం ఎప్పుడైతే రొటేషన్ చేస్తామో దీని యొక్క థిక్నెస్ పెరుగుతుంది అనమాట. అంటే వౌండింగ్ అవుతుంది అనమాట. యాక్సిల్కి వౌండ్ అయిపోయి అప్పుడు ఎనర్జీని స్టోర్ చేసి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆ పవర్ని అంటే లోడ్ రిలీజ్ చేసామో ఆటోమేటిక్గా అది ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. అంటే అన్వౌండ్ అవుతుంది అనమాట. ఎప్పుడు దాకా మనం ఫోర్స్ అప్లై చేసి వౌండ్ చేస్తామో, ఫోర్స్ ఎప్పుడైతే రిమూవ్ చేసామో ఆ మొత్తం ఆ స్ప్రింగ్ అంతా అన్వౌండ్ అవుతుంది అనమాట. వాచెస్లోని లేదంటే మనకి డోర్స్లో అట్లా కూడా ఇచ్చేస్తూ ఉంటారు, చూడొచ్చు ఇవి. నెక్స్ట్ లీఫ్ స్ప్రింగ్స్. లీఫ్ స్ప్రింగ్స్ అనేది ఎక్కువగా మనకి ఆటోమొబైల్స్లో అట్లా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే రైల్వే వ్యాగన్స్ కానీ లేకపోతే స్ప్రింగ్ హ్యామర్స్ ఉంటాయి కదా, మెకానికల్ పొస్టీర్లో కూడా వస్తుంటుంది. వర్క్షాప్లో అట్లా ఫోర్జింగ్లో అట్లా స్ప్రింగ్ హ్యామర్స్ని మెకానికల్ హ్యామర్స్లో అట్లా ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ లీఫ్ స్ప్రింగ్ అంటారు అనమాట. మాస్టర్ లీఫ్ స్ప్రింగ్ అంటే ఎక్కువ లెంత్ ఉన్నదాన్ని మాస్టర్ లీఫ్ స్ప్రింగ్ అంటారు. దీని గ్రాడ్యుయేటెడ్ లీవ్స్ అంటే దాని యొక్క లెంత్ ఆటోమేటిక్గా లాస్ట్కి వచ్చే కొద్దీ తగ్గుతాయి. దాన్ని గ్రాడ్యుయేటెడ్ లీవ్స్ అంటారు అనమాట. ఇది సెంట్రల్ క్లాంప్ అంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని క్యాంబర్ అంటాం. క్యాంబర్ అంటే ఇక్కడ సెంటర్లో వేసి ఫిక్స్ చేస్తాం బోల్ట్స్ నట్స్లో. నెక్స్ట్ ఐ అంటే ఇక్కడ ఇది మనకి ఆటోమొబైల్ వెహికల్ బాడీకి ఫిక్స్ చేస్తారు. దీని వచ్చేసరికి ఇది యాక్సిల్ మీద మౌంట్ అయి ఉంటుంది. లీఫ్ స్ప్రింగ్స్. ద లీఫ్ స్ప్రింగ్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ సస్పెన్షన్ సిస్టమ్ ఆఫ్ రైల్వే క్యారేజెస్ అండ్ ఆటోమొబైల్స్, బట్ ద ఫార్మ్ ఆఫ్ విచ్ ద నార్మల్లీ సీన్ లామినేటెడ్ లీఫ్ స్ప్రింగ్స్, మల్టీ లీఫ్ స్ప్రింగ్స్ అంటుంది దీన్ని. ఇక్కడ ఏంటంటే మనకు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ లోడ్ పీ వేసారు అనుకోండి, అంటే ఇది బాడీ యొక్క వెయిట్ ఇక్కడ పీ పడుతుంది అనుకోండి, ఇది వచ్చేసరికి 2P అవుతుంది అనమాట. అంటే P+P 2P అది ఇక్కడ సపోర్ట్ అవుతుంది. జస్ట్ ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్లా ఉంటుంది, రెసిప్రోకల్ రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది, కానీ సింప్లీ సపోర్టెడ్ బీమ్లా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఇది మొత్తం లెంత్ 2L అవుతుంది అనమాట. ఏ మల్టీ లీఫ్ స్ప్రింగ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్స్. ఈ జనరల్గా ఫ్లాట్ ప్లేట్స్ ఉంటాయి, యూజువల్లీ సెమీ ఎలిప్టికల్ షేప్ ఉంటుంది అనమాట. దీని యొక్క షేపు సెమీ ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. ద ఫ్లాట్ ప్లేట్స్ ఆర్ కాల్డ్ లీవ్స్. దీని ఫ్లాట్ ప్లేట్స్ని మనం ఏమంటామంటే లీవ్స్ అంటాం అనమాట ఆఫ్ ద స్ప్రింగ్. ద లీవ్స్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ లెంత్. ద లీఫ్ ఆఫ్ ద టాప్ హ్యాస్ ద లెంత్ ఇస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ ద టాప్ లీఫ్ టు బాటమ్ లీఫ్. టాప్ లీఫ్ నుంచి బాటమ్ లీఫ్ వరకు దాని యొక్క లెంత్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది అంట. ద లాంగెస్ట్ లీఫ్ని ఏమంటామంటే మాస్టర్ లీఫ్ అంటాం. ఇట్ ఈస్ బెంట్ ఎట్ బోత్ ఎండ్స్ ఆఫ్ ద స్ప్రింగ్ ఐస్. ఈ మాస్టర్ లీఫ్నే బోత్ ఎండ్స్ని బెండ్ చేస్తున్నాం, అది ఐస్ అంటాం, స్ప్రింగ్ ఐస్ అంటాం. ద 2 bolts ఆర్ ఇన్సర్టెడ్ త్రూ దీస్ ఐస్ టు ఫిక్స్ ద లీఫ్ స్ప్రింగ్స్ ఇన్ ఆటోమొబైల్ బాడీ. ఇవే ఈ లీఫ్ స్ప్రింగ్ యొక్క ఐస్ని ఆటోమొబైల్ బాడీకి ఫిక్స్ చేస్తూ ఉంటున్నాం. ఇది చూడొచ్చు మనం ఫంక్షన్స్ ఆఫ్ లీఫ్ స్ప్రింగ్స్. ద హెవీ వెహికల్స్ లీవ్స్ స్టాక్డ్ వన్ అపాన్ ద అదర్ టు ఇన్షూర్ ద రెజిడిటీ స్ట్రెంత్ టు ప్రొవైడ్ ద డాంప్నెస్ అండ్ స్ప్రింగ్స్. దీంట్లో ఉండేది ఓన్లీ బెండింగ్ స్ట్రెస్. ఇప్పుడు వరకు దేంట్లోనూ రాదు, దీంట్లో మాత్రం బెండింగ్ స్ట్రెస్ వస్తుంది. ఎంత ఉంటుందంటే స్ట్రెస్ కూడా ఇంపార్టెంట్, అడగచ్చు మనకి. స్ట్రెస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 6WL బై, ఇక్కడ L అంటే లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్, NBT². ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక్కడ B అంటే విడ్త్ ఆఫ్ ద లీఫ్ అనమాట, T అంటే థిక్నెస్ ఆఫ్ ప్లేటు, 6W అంటే లోడు, L అంటే లెంత్ ఆఫ్ లీఫ్, ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ లీవ్స్ అంటే ఎన్ని లీఫ్ స్ప్రింగ్స్ వాడమో దాంట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ స్ప్రింగ్ మెటీరియల్స్ వచ్చేసరికి ద మెయిన్లీ యూజ్డ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్ప్రింగ్స్ యాజ్ ఫాలోస్. హార్డ్ డ్రాన్ హై కార్బన్ స్టీల్స్ అంటాం. హార్డ్ డ్రాన్ అంటే ఇక్కడ మనకి కోల్డ్ వర్కింగ్ ద్వారా హాట్ వర్కింగ్ ద్వారా
స్ప్రింగ్ మెటీరియల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. హార్డ్ రన్ హై కార్బన్ స్టీల్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. దీంట్లో కార్బన్ పర్సెంటేజ్ వచ్చేసరికి 0.7 వరకు ఉంటుంది. అది కూడా ఎగ్జామ్స్లో అడగవచ్చు. స్టీల్స్ స్ప్రింగ్ మెటీరియల్స్కి యూజ్ చేసే కార్బన్ పర్సెంట్ ఎంత ఉంటుందంటే అప్ టు 0.7 వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్ టెంపర్డ్ హై కార్బన్ స్టీల్స్ని వాడతారు. స్టెయిన్లెస్ స్టీల్స్ని కాపర్ నికెల్ బేస్డ్ ఎల్ఐస్ని అట్లా వాడతారు. ఈ కాపర్స్ నికెల్ బేస్డ్ ఎల్ఐస్ అంటే మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాటిల్లో స్ప్రింగ్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఫాస్ఫరస్ బ్రాంజ్ వాటిల్లో. నెక్స్ట్ ఆటోమొబైల్స్ వాటిలో వాడి ఆయిల్ టెంపర్డ్ కానీ లేకపోతే హార్డ్ రన్ హై కార్బన్ స్టీల్స్ కానీ ఎక్కువ వాడతారు. వీటితో పాటు ఈ పక్కన ఉన్న ఇన్కార్నల్ కానీ మోనల్ కానీ టైటానియం కానీ క్రోమ్ వెనిడియం క్రోమ్ సిలికాన్స్ కూడా వాడచ్చు. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇన్ హెలికల్ కంప్రెషన్ స్ప్రింగ్ ఇఫ్ డి అంటే డి అంటే స్మాల్ డి అంటే డయామీటర్ ఆఫ్ వైర్ స్ప్రింగ్ అనమాట, స్ప్రింగ్ వైర్. అలాగే క్యాపిటల్ డి వేసరికి డయామీటర్ ఆఫ్ కాయిల్ డయామీటర్ అంటే మీన్ కాయిల్ డయామీటర్ ఇచ్చారు. ద రేషియో డి బై డి అంటే క్యాపిటల్ డి బై స్మాల్ డీని ఏమంటారు అంటున్నారు. ఇది మనం రీసెంట్గా ఇచ్చిన 2020 సెట్లు ఇచ్చాడు. స్ప్రింగ్ ఇండెక్స్ అనమాట. నెక్స్ట్ ద ప్రొడామినెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎన్ యాక్చువల్ టెన్సైల్ ఫోర్స్ ఆన్ హెలికల్ స్ప్రింగ్. ప్రొడామినెంట్ ఎఫెక్ట్ ఎప్పుడు మనకి ట్విస్టింగ్ మూమెంట్ ఉంటుంది అనమాట. యాక్చువల్ టెన్సైల్ ఫోర్స్ అనేది దానివల్ల మనకి హెలికల్ స్ప్రింగ్లో ఎప్పుడు ట్విస్టింగ్ మూమెంట్ అనేది ఉంటుంది. ట్విస్టింగ్ బెండింగ్ అనేది ఓన్లీ లామినేటెడ్ లిప్ స్ప్రింగ్స్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఈజ్. స్ప్రింగ్ స్టిఫ్నెస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, కే అంటే పి బై డెల్టా. అంటే పి అంటే లోడు, కింద డెల్టా అంటే డిఫ్లెక్షన్ అనమాట. చూడండి ఇప్పుడు ద రేషియో ఆఫ్ కాయిల్ డయామీటర్ టు వైర్ డయామీటర్ అనేది కే సి అనమాట స్ప్రింగ్ ఇండెక్స్. లోడ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఇన్ డిఫ్లెక్షన్ బి కరెక్ట్ అనమాట. ఇది క్యాపబిలిటీ స్టోర్ ద ఎనర్జీ అంటే అది రెసిలియన్స్. అది ఎబిలిటీ టు అబ్జర్వ్ షాక్ అంటే అది ఒక ప్రాపర్టీ అనమాట. అది ఈ రెండు కాదు, బి ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వెన్ టూ స్ప్రింగ్స్ ఆర్ సిరీస్లో ఉన్నాయి, అది ఇక స్టిఫ్నెస్ కే అనేది ఇచ్చేసాడు. ఈక్వలెంట్ స్టిఫ్నెస్ ఎంత ఉంటుంది సిరీస్లో ఉంటే మనం చెప్పుకున్నాం కదా, కే/2 వస్తూ ఉంటుంది. మనం ఇందాక డైరెక్ట్గా చెప్పుకున్నాం అంటే 1/k + 1/k అని వస్తుంది అనమాట. ఇది k = మనకి ఇది k1 + k2 అంటే ఇక్కడ k అని ఇచ్చాడు కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తే మనకి 2/k వస్తుంది. మళ్ళీ రెసిప్రోకల్ చేసుకోవాలి. రెసిప్రోకల్ చేసుకుంటే మనకు వచ్చేది k/2 అని వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ స్ప్రింగ్ ఈజ్ కట్ డౌన్ ఇంటూ టూ స్ప్రింగ్స్ కింద కట్ చేసాం మనం. ఎప్పుడైతే దాని స్టిఫ్నెస్ ఇక్కడ చూడొచ్చు, దాని స్టిఫ్నెస్ ఆఫ్ కట్ స్ప్రింగ్ విల్ బి. మళ్ళీ కట్ చేసిన ముక్కకి అంటే ఆ కట్ అయిన పార్ట్కి ఎంత స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఉంటుందంటే డబుల్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం చాలా ఇంపార్టెంట్ అని, దాంట్లో అవుతుందన్నమాట. అంటే డబుల్, సి కరెక్ట్. వెన్ ద హెలికల్ కంప్రెషన్ స్ప్రింగ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు యాక్చువల్ కంప్రెసివ్ లోడ్, ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద వైర్ ఈజ్. ఇందులో హెలికల్ కంప్రెషన్లో మనకి యాక్చువల్ కంప్రెసివ్ లోడ్ అయ్యేటప్పుడు ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉండేది అంటే షీర్ స్ట్రెస్ అనేది వస్తుంది అన్నమాట. ఎక్కువ షీర్ అనేది వస్తుంది, అంతేగాని కంప్రెసివ్ కానీ ఇది కానీ రాదు. ఓన్లీ షీర్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ.